నేను 2019 నుంచి అప్పుడు 2019 నాది బిఎడ్ అయింది సార్. అప్పటి నుంచి నేను ఈ డిఎస్సి మీదే కాన్సన్ట్రేట్ చేశాను సార్. అంటే అసలు మీకు డిఎస్సి వస్తుందని మీరు అనుకున్నారు? డెఫినెట్గా వస్తుంది అనుకున్నాను సార్. వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు తీశారు కదా, సో దానివల్ల ఏంటంటే హ్యాపీగా ఎందులో ఒక దాంట్లో ఉన్నా నేను డెఫినెట్గా సెలెక్ట్ అవుతానని అయితే మాత్రం నాకు అనిపించింది సార్. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఎస్సి తీస్తారని అసలు ఊహించారు అసలు? ఎస్ సార్, ఆయన ఫస్ట్ స్టార్టింగ్ అయితేనే నేను మెగా డిఎస్సిలో సైన్ చేస్తామని చెప్పిన తర్వాతే మాకు అందరికీ ఇంకా మంచి యాక్టివ్గా అనిపించి ఇంకా దాంతో మేము బాగా కృషి చేసి జాబ్ అయితే సంపాదించుకున్నాను సార్ ఈ కూటమి గవర్నమెంట్ వల్ల. పనితీరు ఎలా ఉంది? చాలా ఎక్సలెంట్ సార్. అసలు అంటే విత్ ఇన్ ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అన్ని కేసెస్ ఉన్నప్పటికీ కూడా ఆయన అలా చేయడం అనేది అసలు చాలా చాలా గ్రేట్ సార్. అసలు ఈ రోజు మీ అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చి కృషి చేసినందుకు మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు నారా లోకేష్ గారు? ఇలాగే మాలాగే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా వేరే ఏ వేస్ అయినా సరే ఏదో రకంగా యూత్ ని మాత్రం ఎంప్లాయ్మెంట్ లో ఎంగేజ్ చేస్తే చాలా బాగుంటుందని అయితే మాకు అనుకుంటున్నాను సార్. డిఎస్సీలో ఇప్పుడు మీరు ఉద్యోగం కోసం ఎవరికైనా ఒక లంచం ఏమైనా ఇచ్చారా ఉద్యోగం కోసం? అస్సలే సార్, ఇక్కడ ఇంత ట్రాన్స్పరెన్సీగా జరిగినట్టుగా అసలు చాలా బాగా జరిగింది సార్. అసలు కష్టపడ్డాం, మాకు వచ్చింది, అది మేము వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. మెగా డిఎస్సి పండగ వేళ అన్నట్టుగా ఈ రోజు ఇక్కడ వెలగపూడి అయితే నడుస్తుంది. మరి నిజంగా పండగ వాతావరణంగానే ఉందా? 100% పండగ వాతావరణం ఉందండి. ఒకసారి మీ విజువల్స్ మీ టీవీ వాళ్ళు అక్షర్ చూపిస్తే మీకు తెలుస్తుంది. తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ఎంత కష్టపడ్డారో, ఎన్ని రాత్రి పగలు నిద్రలేని రాత్రులు గడిపారో ఒకసారి టీవీని అటువైపు చూపిస్తే లైఫ్ చూపిస్తే తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలు 5 సంవత్సరాల్లో ఏనాడు నిద్రపోలేదు, ఏనాడు సరిగ్గా తినలేదు. సో మరి చంద్రబాబు నాయుడు రావడం, పెద్ద డిఎస్సి మెగా డిఎస్సి మామూలు డిఎస్సి కాదండి, చిన్న డిఎస్సిలో తీస్తున్నారు 5,600 పోస్టులు. అలాంటి 16,347 పోస్టులు ఎట్ ఏ టైంలో విత్ ఇన్ 6 monthsలో తీరు అపాయింట్మెంట్ ఇవ్వడం, ఇంత పండుగ వాతావరణంలో జరపడం అనేది ఇది చాలా గొప్ప విషయం. సో ఇంత గొప్ప విజయానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారికి, కూటమి గారికి ధన్యవాదాలు సార్. కంగ్రాట్స్ ముందుగా. థ్యాంక్ యూ సార్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం డిస్ట్రిక్ట్ రాచల మండలం జేపీ గ్రామం. ఇప్పుడు డిఎస్సి మీరు కొట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నేను మా అన్న ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన డిఎస్సిలోనే సెలెక్ట్ అయినా. సార్ ఇప్పుడు డిఎస్సి సక్సెస్ కావడానికి ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు? దాదాపు 14 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. ఇప్పుడు డిఎస్సి కొట్టారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. రాష్ట్ర ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని ఊహించారు అసలు? ఊహించాను, కాకపోతే ఇంత తొందరగా చేస్తారని అనుకోలేదు. చాలా మంది నెగిటివ్ కామెంట్ చేసినా కూడా ఖచ్చితంగా జరుగుతుందని ఆలోచనతోనే స్కూల్ మానేసి చదువుకున్నాను. సార్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు పనితీరు ఎలా? చాలా బాగుంది సార్. 5 స్టార్ ఇవ్వచ్చు. విద్యాశాఖ సరిగ్గా లేదా? అదేం లేదు సార్. సార్ ఇప్పుడు డిఎస్సి సెలక్షన్ కోసం మీరు ఎవరికైనా లంచం ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదు సార్, పైసా కూడా ఇవ్వలేదు. కొంచెం మంది అంటున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, ఇచ్చిన వాళ్ళకి అలాంటిది ఏం లేదు సార్. అలాంటిది ఉంటే అసలు వచ్చే వాళ్ళం కూడా కాదు ఇక్కడ దాకా, ఎవరికో కొంతమందికి వచ్చేది. ఇప్పుడు కష్టపడి మీరు ఇప్పుడు సీఎం చేతుల మీద మీకు తీసుకున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకున్నాను, చాలా సంతోషపడ్డాను. 14 సంవత్సరాల కళ నాది. దీనికోసం ఎన్నో ఫంక్షన్లకు వెళ్ళలేదు, మరి 20 సంవత్సరాల గెట్ టుగెదర్ కూడా వెళ్ళాల. కేవలం ఒక ఉపాధ్యాయుని లేను, ప్రైవేట్ చేస్తున్నాను అనే కారణంతో గెట్ టుగెదర్ ఫంక్షన్ కూడా వెళ్లకుండా 20 సంవత్సరాల ప్రోగ్రామ్ కి రేపు వెళ్తున్నాను మా స్కూల్లో ఫ్రెండ్స్ కి వెళ్ళడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు రాజేష్. గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సి 2025 ద్వారా నేను నియామకం పొందాను. ప్రస్తుతం పోర్మామిల మండలంలో నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇటీవల మెగా డిఎస్సి 2025 మీద వచ్చినటువంటి వార్తలన్నీ అవాస్తవం. ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తిగా పారదర్శకత ద్వారా నిర్వహించి ఎంతోమంది ప్రతిభ చాటినటువంటి అభ్యర్థులకు న్యాయం చేశారు. కాబట్టి ఎవరు ఎలాంటి అసత్య ప్రచారాలకు నమ్మవద్దు. పూర్తిగా ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా చిత్తశుద్ధితో నిర్వహించి ఎక్కడే కూడా మోసాలకు తావు లేకుండా అధికారుల ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి నియామకం జరిగినటువంటి ఈ మెగా డిఎస్సి 2025 అనేది అందరికీ ఆమోదయోగ్యమైనది. ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దు. నమస్కారం, నా పేరు వైష్ణవి. గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి 2025 ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం కలసవాడ మండలంలో టీచర్గా పనిచేస్తున్నాను.
ఇటీవల మెగా డిఎస్సి 2025 మీద వస్తున్న వార్తలన్నీ అవాస్తవం, ఇవి నిజం కాదు. ఈ పరీక్షని ఆన్లైన్లో నిర్వహించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎంతో పారదర్శకంగా నిర్వహించి ఎంతో మంది ప్రతిభావంతులైన అభ్యర్థులకి న్యాయం చేశారు. సో ఇటువంటి వార్తల్ని ఎవరు నమ్మవద్దు. ఈ మెగా డిఎస్సిలో ఎటువంటి మోసానికి తావులేదు. కాబట్టి ఈ డిఎస్సి అందరికీ ఆమోదయోగ్యమైనది. అందరికీ నమస్కారం. నా పేరు యనమల బాలసిద్ధమ్మ. నేను ఎస్ఎస్ సోషల్ విభాగంలో ఓపెన్ కేటగిరీలో 9th ర్యాంక్ సాధించడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన 2025 డిఎస్సిలో నేను 9th ర్యాంక్ సాధించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ గారు చాలా పారదర్శకంగా డిఎస్సి నిర్వహించడం ద్వారా నేను ఈరోజు 9th ర్యాంక్ సాధించి సోషల్ విభాగంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నాను. అక్టోబర్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాకు సమర్థవంతంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ రోజు అనగా అక్టోబర్ 13వ తేదీ మాకు అపాయింట్మెంట్ ఇచ్చి పలానా స్కూల్లో జాయిన్ అవ్వాల్సిందిగా, విధులు నిర్వహించవలసిందిగా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని వరికుంట్ల జెడ్పీ హై స్కూల్ కాసినాయన మండలంలో సబ్మిట్ చేయడం జరిగింది. నేను ప్రజెంట్ కాసినాయన మండలం వరికుంట్ల హై స్కూల్లో సోషల్ విభాగంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. నా పేరు వివి సుధీర్. నేను బీకోడూరు మండలంలో అక్కపాలెంలో పనిచేస్తున్నాను. నేను గతంలో జరిగిన మెగా డిఎస్సి 2025లో రిక్రూట్ అయ్యాను. ఆ యొక్క రిక్రూట్మెంట్ అనేది పారదర్శకంగా జరిగింది. అందరికీ మొదట మెరిట్ లిస్ట్ వదిలారు, తర్వాత వెరిఫికేషన్ చేశారు, ఆ తర్వాతనే సెలక్షన్ లిస్ట్ వదిలి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షం చెప్తున్న అంశాలన్నీ చాలా తప్పుగా ఉన్నాయి. అవి ఏవి రిక్రూట్మెంట్లో జరగలేదు. దానికి సాక్ష్యం మేమే. ఇప్పుడు మేము విధుల్లో పనిచేస్తున్నాము అంటే కారణం ఎన్డీఏ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని ఊహించారు అసలు? ఊహించాం సార్, పక్కాగా ఇస్తారని మాకు నమ్మకం ఉంది. మా జిల్లా ఆయన కదా, మాకు ఎక్కువ నమ్మకం ఆయన మీద వచ్చింది. అప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా అంటే మంచిగా అరేంజ్ చేశారు. ఎన్నో డిఎస్సీలు వచ్చాయి కానీ ఈ విధంగా అన్ని సౌకర్యాలు మంచిగా పెట్టి ఇలా చేయడం అనేది అసాధ్యం, ఇంతమందిని విత్ పేరెంట్స్ అనేది. కానీ సార్ చాలా బాగా కండక్ట్ చేసి ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, వెహికల్ ట్రాన్స్పోర్ట్ కానీ మంచిగా అరేంజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. సెలక్షన్ కోసం మీరు ఎవరికైనా లంచం ఇచ్చారా? అయ్యో సార్, లేదు సార్. అసలు జరుగుతుంది ఈ గవర్నమెంట్ అలాంటి జరుగుతాయా? అసలు జరగవు. నాకైతే నమ్మకం ఉంది. అవేమి జరగదు. కొంతమంది అంటున్నారు ఏంటంటే వాళ్ళు అటోళ్ళు ఇట్ అంటారు, ఇటోళ్ళు అట్ అంటారు. మన మనసాక్షి తెలుసు మనం ఎంతవరకు చేసామో ఏంటి అని. మనం అలా చెప్పడానికి లేదు. నేనైతే ఎవరికి ఇవ్వలేదు. నాకు తెలిసి అసలు జరగదు ఈ గవర్నమెంట్ అలాంటి పనులని నాకు నమ్మకం. ఇప్పుడు సీఎం గారి చేతి మీద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా మనం ఏదైనా రీచ్ అయితే మన పేరెంట్స్ మనతో ఉండాలనేది మనకి ఫస్ట్ ఆశ ఉంటుంది. అది పేరెంట్స్ కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. మా దగ్గరుండి పేరెంట్స్ చూస్తారు మన సక్సెస్ని. మేము చిన్న ఏజ్లో మేము ఓసీలో అసలు జాబ్ రాదనుకొని వదిలే మా పేరెంట్సే కానీ ఎందుకులే దానికోసం పెట్టుకోకు అని చెప్పారు. బట్ లేదు, వస్తుంది. పోస్టులు చాలా తీశారు, 1-2 పోస్టులు కాదు ఉన్నాయి అని ఒక నమ్మకంతో ఫిక్స్ అయ్యి వచ్చింది. హ్యాపీ సార్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. థ్యాంక్స్, థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయనగరం నుంచి వచ్చామండి. సో చాలా హ్యాపీగా ఉంది. 7 సంవత్సరాల నుంచి కష్టపడ్డాము. ఫైనల్ గా మాకు ఇలా జాబ్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని ఊహించారు అసలు? ముందుగా అనుకున్నాము సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి, మాకు జాబ్లు వస్తాయి అని చెప్పి ముందుగా అనుకున్నాము. సో మేము ఎక్స్పెక్ట్ చేసేటట్టు అతను రావడం అనేది, మాకు జాబ్లు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అంటే ఇన్ని పోస్టులు వస్తారని మీరు అసలు ఊహించారు అసలు? సో మేమైతే 10,000 లేదా 7,000 8,000 దగ్గర వస్తుందేమని చెప్పి అనుకున్నాం. కానీ 16,000 వచ్చి మా లాంటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉంది. అతని చేతుల మీదుగా తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారు ముందుండి నడిపించారు మొత్తం కూడా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ అతను చెప్పే విధంగా ఏమన్నారంటే, నేను ఖచ్చితంగా చేస్తాను, మొదటి సంతకం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు, ఎటువంటి అవకతవకలు జరగకుండా చేస్తారని చెప్పి అన్నారు. అదే విధంగా చేయడం అనేది మాకు
చాలా సంతోషంగా ఉంది. డిఎస్సి మీద చాలా మంది కోర్టులో కేసులు వేశారు. అవును సార్. ఆపడానికి అవన్నీ కూడా అధిగమించడం అనేది మనము ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఏంటంటే చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అవన్నీ లేకుండా మా చేతికి అపాయింట్మెంట్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు డిఎస్సికి ఎవరికైనా లంచం ఇచ్చి అలా ఏం లేదు సార్. మాకేంటంటే కష్టపడే విధంగా ఎవరైతే కష్టపడి చదివారో వాళ్ళకి మాత్రం ఈ జాబ్ లోనే రావడం జరిగేది సార్. సో ఈ డబ్బులతో అయ్యేవి ఇవన్నీ ఏంటంటే అంత ఫేక్ సార్. అంటే కొంతమంది ఏమన్నారంటే వాళ్ళు కావాల్సిన ఉద్యోగాలు ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చిన లేదు సార్. అటువంటిది ఏం లేదు సార్. కష్టపడిన వాళ్ళకి మాత్రమే వచ్చేది సార్. అలా చెప్పే వాళ్ళకి మీరేమంటారు? అటువంటి వాళ్ళు చెప్పే వాళ్ళకి వాళ్ళే ఫేక్ పర్సన్ గా మనం ట్రీట్ చేసుకోవాలి కానీ గవర్నమెంట్ కాదు సార్. ఇప్పుడు సీఎం చేతుల మీదుగా మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. సో గవర్నమెంట్ కి అయితే ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు దెమ్. ఎందుకంటే సీఎం గారికి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కృతజ్ఞతగా ఉంటాం అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని పోస్టులు వస్తాయి, ఈ విధంగా మీ సక్సెస్ అవుతాం, మా జీవితాల్లో వెలుగులు నింపుతారు అనుకోలేదు. ఈ విధంగా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్.